హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి కొంతమంది గులాబ్ జామున్ చేసినట్లయితే అది నూనెలో వేసేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే సిరప్లో వేసిన వెంటనే అది కరిగిపోతూ ఉంటుంది. ఇంకొంతమందికి వచ్చేసి పైన మొత్తం ఉడికి లోపల ఉడకకుండా పచ్చిగా అలానే ఉంటుంది. సో కొంచెం గట్టిగా కొంతమందికి రావచ్చు. సో అలా కాకుండా నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో చేసినట్లయితే గులాబ్ జామున్లు స్వీట్ షాప్లో దొరికే స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే రండి, ఈ గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఈరోజు గులాబ్ జామున్ చేయడం కోసం నేను MTR ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో అయితే గులాబ్ జామున్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే గులాబ్ జామున్ చేయాలి అనుకున్నట్లయితే MTR లేదా మిల్క్ మిస్ట్ గులాబ్ జామున్ మిక్స్ని అయితే ట్రై చేయండి. అంటే అవి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మిగతావన్నీ అంతంత మాత్రమే వస్తాయి. అంటే ఆశీర్వాద్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో అలాంటివి అయితే అంత పర్ఫెక్ట్గా రాదు, చాలా గట్టిగా వస్తాయి అన్నమాట. సో అందుకోసం నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మిల్క్ మిస్ట్ లేదా MTR ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో మాత్రమే గులాబ్ జామున్ని ట్రై చేయండి. పిండిని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోండి. ఇక్కడ మీరు వాటర్కి బదులుగా మిల్క్ వేసి కూడా పిండిని కలుపుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వాటర్ తక్కువ అయినట్లయితే మనకి గులాబ్ జామున్ చేసినప్పుడు అవి విరిగిపోతూ ఉంటుందన్నమాట. సో వాటర్ అనేది మనకి 2 కప్పుల పిండి ఉన్నట్లయితే 1/4 కప్పు వాటర్ ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు మనకి గులాబ్ జామున్లు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు పిండి కలిపిన వెంటనే గులాబ్ జామున్లు అయితే చేయకండి. మనం చపాతీకి పిండి కలిపిన తర్వాత కొద్దిసేపు పక్కన ఎలా ఉంచుతామో ఆ విధంగానే దీన్ని కూడా ఒక 1/2 అవర్ అలానే పక్కన పెట్టేయండి. 1/2 అవర్ అయిన తర్వాత మీకు ఎంత పెద్ద సైజులో గులాబ్ జామున్లు అంటే ఇష్టమో దానికంటే హాఫ్ సైజ్ అంతా పిండిని ఈ విధంగా చేతిలో తీసుకొని ఫస్ట్ వచ్చేసి గట్టిగా ప్రెస్ చేస్తూ దాని తర్వాత కొంచెం మెల్లగా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే రౌండ్గా గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి చేతికి ఆయిల్ ఎందుకు అప్లై చేసుకోవాలంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం గులాబ్ జామున్ని ఈ విధంగా చేసేటప్పుడు దానిపైన ఏదైనా అంటే విరిగిపోతూ ఉంటుంది కదా, సో అవి వచ్చేసి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకోసం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా గులాబ్ జామున్ చేసుకున్నట్లయితే అవి మనకి నూనెలో వేసిన వెంటనే విరిగిపోకుండా చాలా బాగా అయితే వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి మీరు గులాబ్ జామున్ చేసినప్పుడు ఇద్దరు ఉన్నట్లయితే గులాబ్ జామున్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే ఈ విధంగా మనం బాల్స్ చేసి పెడుతూ ఉంటాం కదా, సో అవి వచ్చేసి గాలికి కొంచెం ఆరిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు కూడా మనం నూనెలో వేసేటప్పుడు అవి విరిగిపోతుంది. సో అందుకోసం ఇద్దరు ఉన్నట్లయితే వెంటనే చేసినట్లయితే విరిగిపోకుండా మనకి షాప్లో దొరికే విధంగా చాలా గుండ్రంగా అయితే గులాబ్ జామున్లు వస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గులాబ్ జామున్లు అన్నీ కూడా ఒకే సైజులో రావాలంటే పిండిని ఈ విధంగా చేతిలో చేసినట్లయితే అన్నీ కూడా ఒకే సైజులో అయితే రావన్నమాట. మీరు ఎంత పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ పిండిని తీసుకొని ఈ విధంగా చేస్తున్నా కూడా అన్ని గులాబ్ జామున్లు ఒకే రకంగా పర్ఫెక్ట్గా అయితే రాదు. అన్నీ పర్ఫెక్ట్గా రావాలంటే మనకి మెజరింగ్ స్పూన్ ఉంటుంది కదా, సో చిన్నగా గుండ్రంగా ఒక మెజరింగ్ స్పూన్ అయితే ఉంటుంది. అంటే విలేజ్లో చూసినట్లయితే ఆ స్పూన్ వచ్చేసి ఆయిల్ తీసుకోవడానికి అలాంటివి వాడుతూ ఉంటారనమాట. అలాంటి చిన్న స్పూన్ గుండ్రంగా ఉండే స్పూన్తో అయితే మీరు పిండిని సరి సమానంగా తీసుకొని ఈ విధంగా గుండ్రంగా చేసుకున్నట్లయితే అన్నీ కూడా ఒకే సైజులో గులాబ్ జామున్లు అయితే వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అన్ని గులాబ్ జామున్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత నూనెలోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనకి అన్ని వైపులా కలర్ అనేది ఒకే రకంగా వస్తుంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఒక సైడ్ వచ్చేసి కొంచెం డార్క్గాను ఇంకొక సైడ్ వచ్చేసి వైట్గాను వస్తూ ఉంటుంది. సో అందుకోసం ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటట్లు చూసుకోండి. మీరు గులాబ్ జామున్ ఆయిల్లో వేసిన వెంటనే గరిట అలాంటివి పెట్టకండి. ఈ విధంగా వీలైనంత వరకు చేతితోనే ఈ విధంగా కడాయిని అయితే కదిలిస్తూ ఉండండి. అప్పుడు అన్ని వైపులా ఒకే విధంగా గులాబ్ జామున్ కలర్ అయితే వస్తుందన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే ఈ విధంగా గులాబ్ జామున్లు డీప్ ఫ్రై చేసేటప్పుడు ప్యూర్ శనగ నూనె అయితే వాడకండి. ప్యూర్ శనగ నూనె వాడే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ప్యూర్ శనగ నూనెతోటి ఏది చేసినా కూడా సరే వేసిన వెంటనే దానిలోకి బబుల్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు గులాబ్ జామున్లు ప్యూర్ శనగ నూనెతో చేసినట్లయితే బబుల్స్ వచ్చి గులాబ్ జామున్లు విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం ప్యూర్ శనగ నూనె అయితే వాడకండి. అంటే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ లేదా గోల్డ్ విన్నర్ ఇలాంటివి వాడినట్లయితే సరిపోతుంది. ఇక్కడ మీరు వీడియోలు చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఒక గులాబ్ జామున్ కూడా విరిగిపోకుండా ఎంత గుండ్రంగా వస్తున్నాయి అన్నది మీకే అర్థమవుతుంది. గులాబ్ జామున్లు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి అంటే కమెంట్లో కొంతమంది అడిగే విషయం ఏంటంటే ఎంత
అంటే ఎంత షుగర్ సిరప్ చేసుకోవాలి, ఎన్ని కప్పులు వేయాలి అని అడుగుతున్నారనమాట. సో షుగర్ సిరప్ కోసం మీరు 1 కప్పు పిండి తీసుకున్నట్లయితే 1 కప్పు షుగరు 1 కప్పు వాటర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే ఒక 1.5 కప్పు షుగర్ని 1.5 కప్పు వాటర్ని అయితే తీసుకోవచ్చు. మీరు స్వీట్ తినడాన్ని బట్టి షుగర్ని పెంచడం లేదా తగ్గించడం చేసుకోవచ్చు. కాకపోతే 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ షుగర్ సిరప్ అనేది షుగర్ మొత్తం కరిగి కొంచెం బాయిల్ అయినట్లయితే సరిపోతుందన్నమాట. అంటే షుగర్ సిరప్ అనేది ముదురు పాకం లేదా తీగ పాకం అలాంటివి రావాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ షుగర్ మొత్తం కరిగి వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయినట్లయితే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే షుగర్ సిరప్ వేడిగా ఉండేటప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ని ఇందులోకి అస్సలు వేయకండి. ఎందుకంటే అలా వేసినప్పుడు వాటర్ అంటే షుగర్ సిరప్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి మనం గులాబ్ జామున్ ఇందులోకి వేసినట్లయితే అవి కరిగిపోతాయి అన్నమాట. సో అందుకోసం వేడిగా ఉండే వెంటనే వేయకండి. షుగర్ సిరప్ అనేది కొంచెం చల్లారిన తర్వాత వేసినట్లయితే సరిపోతుంది. ఇవి వేసి ఒక 2 అవర్స్ నుంచి ఒక 4 అవర్స్ 5 అవర్స్ వరకు అలానే పెట్టినట్లయితే ఆ షుగర్ సిరప్ మొత్తం కూడా గులాబ్ జామున్లోకి వెళ్ళి చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా గులాబ్ జామున్ చేయాలనుకున్నట్లయితే నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో గులాబ్ జామున్ చేసినట్లయితే స్వీట్ షాప్లో దొరికే విధంగా చాలా గుండ్రంగా అయితే గులాబ్ జామున్లు వస్తాయి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.